హాయ్ హలో ఇట్ ఇస్ డైటిషియన్ కీర్తన. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైటిషియన్ కీర్తన. ఇది వచ్చేసి మనం వేదాలక్స్ ఇండస్ట్రీస్ అండి, మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనమాట. మీరు క్లియర్గా పైన చూడొచ్చు అనమాట. జిఎస్టీ విత్ నెంబర్తో సహా ఆయుష్ సర్టిఫికేషన్స్తో సహా మనకు అక్కడ మెన్షన్ చేసి ఉంది ఆల్రెడీ బోర్డులో అంది. మనం లోపలికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, మ్యానుఫ్యాక్చర్ యూనిట్లోకి అంది రావడం జరిగింది. అండ్ మన కంపెనీది ఓన్ ట్రాన్స్పోర్ట్ అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక కంపెనీ మనకి ఓన్ ట్రాన్స్పోర్ట్లో మనకి కంపెనీ అంది ప్రోడక్ట్ అంది ఇవ్వడం జరుగుతుందండి. సో కంపెనీకి ఓన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. మీకు ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి మిస్సింగ్ ప్రోడక్ట్ కానీ అట్లాంటివి ఏవీ లేదనమాట. మీరు బల్క్ ఆర్డర్స్ కానీ చేసినట్టయితే కనుక కంపెనీ అంది మనకి ఓన్ ట్రాన్స్పోర్ట్లో అంది ఇవ్వడం జరుగుతుంది. సో మనం లోపలికి వెళ్ళి కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అంతా కూడా క్లియర్లీ చూద్దామండి. అండ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపలికి మన అంది రావడం జరిగిందండి. ఐ విల్ ఇంట్రడ్యూస్ ద పర్సన్ ఆఫ్ యू आर हैंडलिंग विच डिपार्टमेंट सर? प्रोडक्शन डिपार्टमेंट. या प्रोडक्शन डिपार्टमेंट को सार हैंडल कर रहे हैं इस मिस्टर संजय सर. ये पूरा मैन्युफैक्चर यूनिट है ना, पूरा दिखाएगी. मैं बीच में क्यों हिंदी बात कर रही हूँ, सार को तेलुगु समझ में नहीं आती है, इसीलिए मैं बीच में हिंदी बात कर रही हूँ. इंट्रोड्यूस द संजय सर. जी మనం లోపలికి వెళ్దామండి. సార్ ప్రతి ఒక్కటి అంది క్లియర్లీ మనకి మెన్షన్ చేస్తారు. సో ప్రొడక్ట్స్ గురించి అంతా కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ पूरा मैन्युफैक्चरिंग इंडस्ट्री एंड पूरा मैन्युफैक्चर यूनिट तो सारी देखता है. सार का अंडर हम बात करेंगे तो क्या क्या है, महाकाशा कैसे बनता है और प्रोडक्ट्स का क्या है, और मैनर्स का प्रोडक्ट्स का क्या प्रोडक्शन डिपार्टमेंट क्या है, कैसे प्रोडक्शन कर रहे हैं, कैसे पैकिंग कर रहे हैं, सब पूरा सार एक्सप्लेन करेंगे. ओके, ఇది మనకి ఎంట్రన్స్ అండి. ఈ విధంగా మనం లోపలికి వస్తామన్నమాట. ఇది జస్ట్ పోస్టర్స్ అనేవి పెట్టడం జరిగింది త్రిఫలా చూర్ణంకి అశ్వగంధాకి. ఇక్కడ మన ఫినిషింగ్ గూడ్స్ అనుకొని చెప్పేసి అని ఏవైతే ప్రోడక్ట్ అంది తయారైపోతుందో ఏ ఫినిష్ హోనేకే బాత్ యహా ఆతాయినా సార్. ప్రోడక్ట్ అంది మనకి పూర్తిగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వన్స్ ఒకసారి ప్యాకింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫినిషింగ్ గూడ్స్లోకి అంది మనకి ఈ విధంగా అంది రావడం జరుగుతుందండి. ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రోడక్ట్స్ అనేవి ఈ విధంగా మనం ఒకసారి లోపలికి వెళ్దాం. అటెండ్ కర్నా आपको అటెండ్ ఈ విధంగా మనం లోపలికి వచ్చామండి. సార్ అంది మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫస్ట్ మనం ఆల్రెడీ ఫినిషింగ్ గూడ్స్ అంది చూడడం అంది జరిగింది. ఆఫ్టర్ ఫినిషింగ్ గూడ్స్ తర్వాత మనం ఇట్లా లోపలికి వస్తున్నాము. ఇక్కడ ఏదైతే మనకి ప్యాకింగ్ అవుతుందో ప్రోడక్ట్ అంది బిఫోర్ ఫినిషింగ్ గూడ్స్లోకి వెళ్ళే కంటే ముందు అంది ఇక్కడ అంది ప్యాకింగ్ జరుగుతుంది. ఫస్ట్ యహాతో పहले ప్యాకింగ్ అవుతాయనా సార్? ఫైనల్ ప్యాకింగ్ అంది మనకి ఇక్కడ అంది ఈ విధంగా అంది అవ్వడం జరుగుతుందండి. మనం ఇప్పుడు ఒకసారి ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అంది మనకి ఫస్ట్ మెయిన్ స్టెప్ అండి. ఆ ప్రాసెసింగ్ అంది ఏ విధంగా జరుగుతుంది ప్రోడక్ట్ అంది మనం ఇప్పుడు సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. మనం లోపలికి వెళ్తే ఏ విధంగా ప్రాసెసింగ్ అవుతుంది, మహాకషాయసం అసలు ఏ విధంగా వీళ్ళు ప్రిపేర్ చేస్తారంటే క్లియర్ కట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ అంది చేస్తానండి. ఇక్కడ మీరు పైన చూడొచ్చండి. ప్రైవేట్ వార్ సెక్షన్ मतलब क्या है, సారీ అంటే ఏంటంటే కనుక మహాకషాయస్ అండి మనకి లోపలంది ప్రిపేర్ అవుతుందండి. ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాయి, అసలు రా మెటీరియల్ అంది వీళ్ళు ఏ విధంగా బాయిల్ చేస్తారండి క్లియర్లీ మనం ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. చూడండి ఇది ఒక క్యాన్ ఏ క్యా है सर? प्रोसेसिंग टैंक है, इसमें नट्स को बॉईल करते हैं, जो क्वार्ट तैयार करते हैं, काढ़ा तैयार करते हैं, वो स्टीम टैंकों के द्वारा करते हैं. బాయిల్ करते हैं. గ్యాస్ ఇది మనకి ప్రాసెసింగ్ ట్యాంక్ అంటండి. ఇందులో వచ్చేసి ఏంటంటే కనుక మనకి కాడా కానీ మహాకషాయం కానీ ప్రతి ఒక్కటి బాయిల్ చేస్తారంటండి మనకి ఈ విధంగా అండి. ఇందులో ప్రాసెసింగ్ అయ్యి దాని తర్వాత బాయిల్ అవుతుందంట ఈ ట్యాంక్లో. ఈ విధంగా ఉంటుంది మనకి. ఏ క్యా है सर? ये ओपन है, दिस इज क्लोज है. ओके, ओपन जगह के टैंक है, ये क्लोज है. बाकी सेम है, प्रोसीजर सेम है. इसमें भी तैयार करते हैं. कुछ ऐसी रहती है जिनको आप ओपनली बॉईल कर सकते हैं, कुछ ऐसे रहते हैं जिनके एसएमसी टूट जाते हैं, उनको हम क्लोज करते हैं, क्लोज में बॉईल करते हैं. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఓపెన్లీ బాయిల్ చేసేదంటండి. ఇది ఒక మనకు మహాకషాయం అనేది కొన్ని హర్బ్స్ అనేవి ఏంటంటే కనుక మనం ఓపెన్లో బాయిల్ చేయొచ్చు. సో దానికి ప్రాబ్లం అంటూ ఏముండదు. కొన్ని హర్బ్స్ ఏంటంటే కనుక మనం అది కలిపిన తర్వాత ఓపెన్లీ బాయిల్ చేయడానికి అన్నీ మనకు అవ్వదన్నమాట. ఇది చూడండి మీకు ఇట్లా ఓపెన్లీ ఇట్లా బాయిల్ అవుతుంది. చూస్తున్నారా మీకు ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది బాయిల్ అవుతుంది. అట్లా ఓపెన్లీ బాయిల్ చేసిన హర్బ్స్ అంటండి ఇవి. అందుకని వీళ్ళు సపరేట్గా ఇట్లా ఓపెన్లీ బాయిల్ చేస్తారు. కొన్ని హర్బ్స్ అనేవి ఓపెన్లీ బాయిల్ చేయకూడదు, అది మనకి పైకి తుల్లుతూ ఉంటుందంట. అలాంటివన్నీ ఏంటంటే కనుక ఈ ప్రాసెసింగ్ ట్యాంక్లో అన్ని మనకు అన్ని బాయిల్ చేయడం అనేది జరుగుతుందండి. అసలు ఈ మహాకషాయంలో ఏ విధంగా ఏమేమి కలిపారు అని మనం ఒకసారి సార్ని అడుగుదాం. ఏ క్యా బన్ రహే సార్ అవి? डायबेलेक्स. ओके, कैसे बन रहे हैं सर? अभी जैसे इसमें क्या करते हैं हम 24 आवर्स पहले उसमें भिगोते हैं, पानी में भिगोते हैं. उसके बाद में डायरेक्ट हीट न देके बाहर बॉयलर लगा हुआ है, स्टीम के बाहर क्या है सर? बॉयलर. ओके, स्टीम का बॉयलर लगा हुआ है. स्टीम आती है, अपन इसको डायरेक्ट हीट नहीं करते बट इसको
स्टीम से बॉईल करते हैं, गर्म करते हैं स्टीम के द्वारा इसको गर्म करते हैं। तो उसमें क्या रहता है कि हमारे कुछ कंटेंट ऐसे होते हैं अगर हम डायरेक्ट हीट करेंगे तो उसके कंटेंट डैमेज होने का रहता है, न्यूट्रिशन वैल्यू कम हो जाता न्यूट्रिशन वैल्यू कम हो जाता है। बट इसको अपन स्टीम से गर्म करते हैं उसकी न्यूट्रिशन वैल्यू एडिटिव Same. रहता है। ఇది వచ్చేసి ఏంటంటేనండి మనకి ఏంటంటే బయట స్టీమర్ పెట్టారంటండి, మనకి బయట స్టీమర్ పెట్టి బాయిలింగ్ స్టీమర్ అది ఈ విధంగా వీళ్ళు బాయిల్ చేస్తున్నారంటే ఫైర్ లేదండి, వితౌట్ ఫైర్ మీరు కిందన కూడా చూడొచ్చు, అసలు ఫైర్ ఏమీ లేదు. ఫైర్ లేకుండా ఓన్లీ స్ట్రీమ్ త్రూ మాత్రమే వీళ్ళంది బాయిల్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా లేదు, ది వన్ అండ్ ఓన్లీ కంపెనీ వేదాలక్స్ కంపెనీ అనేది వితౌట్ ఫైర్ త్రూ అనేది మనకి ఇలా బాయిల్ అవ్వడం జరుగుతుందండి. స్టీమ్ వల్ల మాత్రమే ఆవిరి ఏదైతే ఆవిరి వస్తుందో మనకి మనము మోమోస్ అవన్నీ ప్రిపేర్ చేస్తాం కదా ఆవిరితో అన్నట్టుగా, అదేవిధంగా వీళ్ళు ఆవిరితో అనేది మనం బాయిల్ చేయడం జరుగుతుందండి. ఈ మహాకషాయం మొత్తం అంతా కూడా మనకి ఇది డైబలెక్స్ మహాకషాయం అండి. మీరు చూడొచ్చు క్లియర్లీ డైబలెక్స్ మహాకషాయం అనేది మనకి అక్కడ ఉందన్నమాట. ఇప్పుడు బాయిల్ అవుతుంది, ఇప్పుడు మరుగుతున్న కషాయం అనేది డైబలెక్స్. ఈ పూర్తి కషాయం మొత్తం అంతా కూడా స్టీమ్తో మాత్రమే మరుగుతుంది. ఏక్ బార్ भी फायर नहीं लगाता है ना सर, पूरा प्रोसीजर तो स्टीम थ्रू అవుతాయి. మొత్తం ప్రొసీజర్ అంతా కూడా ఏంటంటే స్ట్రీమ్ త్రూ మాత్రమే ఆవిరి వల్ల మాత్రమే ఉడకడం అనేది జరుగుతుందండి. వీళ్ళు ఎటువంటి ఫైర్ అనేది పెట్టరనమాట. దీని తర్వాత ఎక్కడ వెళ్తుంది, ఏ విధంగా ప్రిపేర్ అవుతుందండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. फिर उसके बाद क्या होता है సార్, ఇక్కడ నుంచి అంట ఇప్పుడు ఏదైతే బాయిల్ అవుతుందో ఈ బాయిల్ అయిందంతా కూడా మనకి ట్యాంక్లో షిఫ్ట్ చేస్తారంటండి. ఇప్పుడు ఈ స్ట్రీమ్ త్రూ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటండి. ఏ విధంగా అంటే కనుక ఇప్పుడు ఫైర్ లేకుండా ఈ స్ట్రీమ్ వల్ల మనకి చేయడం వల్ల ఏదైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయో అవి మనకి పోకుండా అనేది ఉంటుందన్నమాట. మొత్తం ఓన్లీ ఆవిరి వల్ల మాత్రమే బాయిల్ అవుతుంది కాబట్టి అది దాని న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉంటాయి. కొన్ని ఏంటంటే ఫైర్ వల్ల బాయిల్ చేయడం వల్ల హైయెస్ట్ టెంపరేచర్ అయిపోయి కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి పోతాయి. వీళ్ళు అది కూడా కాపాడాలి. టైం టేకింగ్ ఎంత ప్రొసీజర్ ఉన్నా సరే వీళ్ళనేది స్ట్రీమ్ వల్లనే స్ట్రీమ్ త్రూయే చేస్తున్నారు అనమాట. బయట ఏ కంపెనీస్ కూడా అలా చేయదు. వాళ్ళు ఒకటే అనుకుంటారు ఈజీ మెథడ్ ఈజీ ప్రొసీజర్లో మనకి అయిపోవాలి అనుకొని చెప్పేసి అని. బట్ వీళ్ళు అలా అయితే చేయట్లేదు. ప్రాపర్ హెల్త్ స్వచ్ఛ భారత్ అనుకొని చెప్పి ప్రాపర్ హెల్త్ కోసం అని వీళ్ళు అనేది స్టీమ్ త్రూయే బాయిల్ చేస్తున్నారు అనమాట. దీని దగ్గర నుంచి మనకి ఇక్కడ ఇట్లా ప్రాసెసింగ్ ట్యాంక్లోకి వెళ్తుందంటండి. అక్కడ చెత్త ఏదైతే మనకి జడాబూటీస్ హర్బ్స్ ఉన్నాయో అది ప్రాపర్లీ ఇందులో కషాయంలోకి దిగిపోతాయి. మనకి ఆ కషాయంలోకి దిగిపోయిన తర్వాత దాన్ని చాన్ని कोई कलर वगैरह आर्टिफिशियल कलर वगैरह कुछ नहीं डालते, नो कलर नो फ्लेवर, नेचुरल कलर जो है इनका हर्ब्स का नेचुरल जो कलर है क्वार से जो आता है वही हम प्रोसेस करते हैं, हम कुछ भी ऐड नहीं करते इसमें. సార్ ఏం చెప్తున్నారంటే ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఎటువంటి ఆర్టిఫిషియల్ మనకి కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ బాయిలర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ మెయిన్లీ కలర్స్ ఫ్లేవర్స్ ఆర్ కెమికల్స్ అనేవి ఏది యాడ్ చేయలేదండి. న్యాచురల్లీ ఈ హర్బ్స్ అనేవి బాయిల్ అవుతునేటప్పుడు ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ అనేది మనం ప్యాక్ చేసి అనేది తాగుతున్నాం అనమాట. ఇది న్యాచురల్గా వచ్చిన కలర్. మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ అయితే కనుక మనం ఇందులో యాడ్ చేయట్లేదు. వన్స్ ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఈ జడాబూటీస్లో ఉన్న లోపల మనకి ఆ హర్బ్స్లో ఉన్నదంతా దిగిపోతుందండి. ఇది బాయిల్ అవుతూ దిగిపోయిన తర్వాత దాన్ని ఆ ప్రాసెసింగ్ ట్యాంక్లోకి మనం పంపించి వడగడతాం అనమాట. చాంతే వడగట్టేసి ఆ పిప్పిని అనేది తీసేయడం అనేది వీళ్ళు జరుగుతుంది. फिर इसके बाद क्या होता है सर, वहाँ पहुँचने के बाद ఈ ట్యాంక్లోకి అంది ఫస్ట్ అన్ని పంపిస్తారు. वहाँ दिखाइए, वहाँ उस तरफ दिखाइए. ఆ ట్యాంక్లోకి అంది పంపిస్తారంటండి. దానిలోకి నుంచి ఏదైతే పిప్పి చెత్త ఉంటుందో దాన్ని మొత్తం అంతా కూడా మనం వడగట్టేసి దాని తర్వాత పైప్ లైన్స్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి అక్కడ బ్యాక్ సైడ్ ఆ పైప్ లైన్స్ త్రూ అనేది మనకి అటు సైడ్ అంది వెళ్ళిపోతుందండి ప్యాకింగ్ కోసం అనమాట. ఏదైతే 100 ml 200 ml 500 ml 1 లీటర్ ఉన్నాయి కదండి మనకి అవన్నీ ప్యాకింగ్లోకి అంది అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ మిషన్స్ త్రూ అంది మనకు అవతల సైడ్కి అంది పంపించడం అనేది వీళ్ళు జరుగుతుంది అనమాట. సార్ నెక్స్ట్ ప్రొసీజర్ क्या है सर? जैसे वहाँ से आपने देखा अभी हम किस प्रकार से महाकषाय को तैयार करते हैं, लिक्विड को तैयार करते हैं. उसके बाद में लिक्विड जैसे ही तैयार होता है उसके नेक्स्ट स्टेप आता है फिलिंग. उसका फिलिंग कैपिंग का रहता है, पैकिंग का रहता है. जैसे यहाँ हमारी ये 200 ml और 100 ml की सिरप की फिलिंग मशीन है. ओके, सिरप पैकिंग का मशीन है. तो आइए आपको दिखाते हैं किस प्रकार से हम पैकिंग करते हैं. ఇప్పుడు సార్ ఏం చెప్పారంటేనండి మనకు వచ్చేసి అక్కడ ఏదైతే ఫిల్లింగ్ అంటే పైప్ త్రూ వస్తుందో పైప్ వల్ల మనకి ఆ వచ్చిన మహాకషాయం అంతా కూడా ఇక్కడ ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుందండి. సిరప్స్ అంట మనకి ప్యాకింగ్ అనేది అది 200 ml 500 ml వీళ్ళు సపరేట్ చేసి సిరప్స్ అనేవి ప్యాకింగ్ చేస్తారంట. ప్యాకింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ బోలియా. ये कौन सा बॉटल्स है सर? ये तो दूसरा है, इसका ये वाला है. ఓకే ఓకే యా ఇది వచ్చేసి మనకంటండి కఫిన్ సిరప్ 200 ml అనమాట. అండ్ ప్రతి ఒక్క సిరప్స్ పైన మీరు ఇక్కడ చూడొచ్చండి ఇట్స్ అన్ ఆయుర్వేదిక్
అండ్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీ వాళ్ళ అనుకొని చెప్పేసి అని ఉంటుందండి. ఎక్కడ సార్? కహా है సార్? చూడండి, అండ్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీ మెడిసిన్ క్లియర్లీ మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉందండి. ఎటువంటి కెమికల్స్, స్టెరాయిడ్స్, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ ఇందులో యాడ్ చేయలేదన్నమాట. ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ త్రూ అనేదే మనకి ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది 200 ml కఫిన్ సిరప్ అనమాట. మనం డ్రై కాఫ్కి కానీ, ఫ్లేమ్ కాఫ్కి కానీ, కఫంతో ఉన్న కాఫ్కి కానీ మనం సజెస్ట్ చేస్తాము. ఎవరైనా యూజ్ చేయొచ్చు. 6 years के ऊपर सब कुछ यूज़ कर सकते हैं ना सर? हाँ, 6 సంవత్సరాల ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. ప్యూర్ సేఫ్. మనకి క్లియర్లీ నేను మీకు మెన్షన్ చేసి చూపించాను కూడా అనమాట. ఆయుర్వేదిక్ ప్రాపర్టీ త్రూ అనేది ఇది ప్రిపేర్ అవుతుంది అని. అండ్ మన एलेक्स इंडस्ट्री यहाँ ही प्रिपेयर हो रहा है सर? हाँ, वेदालेक्स इंडस्ट्री में ही प्रिपेयर हो रहे हैं. సారీ, ఇక్కడ ఇండస్ట్రీలోనే మనకు రిపేర్ అంది అవుతుంది. నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానండి, హిందీ తెలుగు రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ మనకి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ट्रांसफर लाइन से हमने टैंक में ट्रांसफर किया, उसके बाद में फिलिंग मशीन से फिलिंग करना है. यहाँ पे ब्लैक बोतल रख दी जाती है, कन्वेयर चलता रहता है. जैसे ये चल रहा है, अभी इसमें लाइट अभी ऑफ कर रखा है इसको, अदरवाइज ये कंटिन्यू रहता है. ब्लैक बोतल इधर से आती है कन्वेयर लाइन पे. ये 4 हेड फिलिंग मशीन है, एक साथ 4 बोतलें फिल करता है. आगे चलेगा, इसी के ऊपर कैपिंग लग जाएगी इसमें. सर एक साथ में आप सब बोलेंगे तो मैं भूल जाऊंगी. क्या ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఇట్లా ఈ పైప్ లైన్స్ నుంచి మనకి ఏదైతే మనకి అక్కడ ప్రిపేర్ అవుతుందో, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ప్రోడక్ట్ అంది, ఆ ప్రోడక్ట్ అంది ఈ విధంగా మనకి ఇక్కడ ఈ పైప్ లైన్స్ త్రూ అంది రావడం జరుగుతుందండి. దాని తర్వాత ఈ ట్యాంక్లోకి అంది మనకి పంపిస్తారంట. ఏబీ ప్రాసెసింగ్ ట్యాంకే సార్? స్టోరేజ్ ట్యాంక్. ఇది స్టోరేజ్ ట్యాంక్ అంట మనకి. ఈ స్టోరేజ్ ట్యాంక్ నుంచి మనకి ఈ విధంగా ఇక్కడ ఫిలప్స్ చేస్తారంటండి. ఈ బాటిల్స్ చూసారా మీరు ఇక్కడ క్లియర్లీ? ఈ బాటిల్స్ అనేవి మనకి ఇందులో అండి పెట్టడం జరుగుతుందంటండి. ఈ విధంగా అన్ని మనకి బాటిల్స్ వచ్చి ఇక్కడ ఫిల్లింగ్స్ అనేవి అవుతాయంటండి. ఒకేసారి 4 అనేవి ఫిల్లింగ్స్ అనేవి మనకి అయిపోతాయి. ఈ మిషన్ త్రూ అన్ని మనకి ఫిల్లింగ్స్ అనేవి వీళ్ళు చేస్తారు పైప్స్ త్రూ. और क्या है सर? यहाँ पे कैपिंग हो जाता है, सीलिंग हो जाता है, बोतल सील हो जाता है कैप. यहाँ पे सीलिंग हो जाती है बोतल का कैप का. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వన్స్ ఒకసారి ఫిల్లింగ్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి 4 బాటిల్స్ ఒకేసారి పంపించేసిన తర్వాత ఫిల్లింగ్ అనేది ఇక్కడ ఒకేసారి మనకి ఆటోమేటిక్ అదే అండి క్యాప్స్ అనేవి ఫిల్లింగ్ చేసేస్తుంది అండి. సీల్స్ అనేది ఈ మిషన్ త్రూ అనేది మనకు అవుతుందంట. నెక్స్ట్ क्या है सर? यहाँ पे मैनुअल इंस्पेक्शन होता है. एक बोतल को चेक किया जाता है. चेक करने के बाद फिर दोबारा से कन्वेयर पे रख दिया जाता है मैनुअली. ये मैनुअली चेकिंग होती है. ओके, आगे चलता है, कन्वेयर के ऊपर चलता है, तो यहाँ पे स्टिकर लग जाता है. ఓకే, ఇక్కడ నుంచి మీరు చూస్తే అక్కడ మనకి బాటిల్లోకి మెడిసిన్ అనేది ఫిల్లింగ్ అయిపోతుంది, క్యాపింగ్ అనేది అయిపోతుంది. అదంతా ఆటోమేటిక్ అనేది మనకు అయిపోవడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్లీ హోరైనా ఆటోమేటిక్ అనేది అయిపోతుందండి. దెన్ దాని తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇదే ప్లేస్లో అంది మనకి పర్సన్స్ని పెట్టి మాన్యువల్లీ మనకి చెక్ చేస్తారంటండి. కరెక్ట్గా క్యాప్ అయిందా లేదా, ఫిల్ అయిందా లేదా, ప్రాపర్గా మనకి 200 ml వేసారా లేదా అని మనకి ఇక్కడ పర్సన్ ఉన్న వాళ్ళు చెక్ చేస్తారంటండి మాన్యువల్లీ. దాని తర్వాత ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ స్టిక్కరింగ్ అవుతుందంటండి. ఏదైతే బాటిల్ ఉంటుందో బాటిల్కి మనకి స్టిక్కరింగ్ కడతాయనా సార్? स्टिकरिंग होता है, स्टिकर लेवल का एडिशन होता है. यहाँ पे स्टिकर लगता है. इसी स्टिकर के ऊपर हमारा बैच कोड वगैरह, एमआरपी वगैरह सब प्रिंटर भी लगा हुआ है. इसी लाइन पे जो भी स्टिकर लगेगा उस पर बैच कोड, एमआरपी वगैरह सब कुछ प्रिंट होके आएगा रोज के हिसाब से. आज कर रहे थे आज का डेट में, हाँ, एक्सपायरी डेट, मैन्युफैक्चरिंग डेट सब. डेट वगैरह सब यहाँ पे पूरा वो रहेगा इसका. ఓకే, ఇక్కడ అంటండి మనకి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ మన స్టిక్కర్ పెట్టారు కఫిందా, ఇదేంటి యూరిసేఫ్ది ఆల్రెడీ పెట్టారనమాట ఇక్కడ బండిల్. సో దట్ ఓన్లీ జస్ట్ మనకి ఇక్కడ మీరు చూస్తే యూరిసేఫ్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏంటి అనేది మాత్రమే ఆ బండిల్లో ఉంది. బట్ ఇక్కడ సపరేట్ ప్రింటింగ్ మిషన్ అనేది మనకు అక్కడ ఉండడం జరిగిందండి. అది ఏంటంటే కనుక ఈ రోజు ఫిలప్ చేసినట్టయితే ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది వేస్తారు. అండ్ అదేవిధంగా ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా. దాని తర్వాత ఇట్లా ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది, వీళ్ళు కనెక్ట్ చేసుకుంటారు. यहाँ से प्रोडक्ट बाहर आता है. फाइनल पैकिंग होता है, मोनो में डिस्पैच होता है. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఫైనల్ ప్యాకింగ్ అయిపోయి డిస్పాచ్ అనేది అవుతుందంటండి. నెక్స్ట్ ఇంకొకటి తెలుసుకుందాం. పోసాం सर यहाँ क्या है? जैसे आपने देखा उस स्टेप में प्रोवाइड के बाद हम बनाते हैं, प्रोसेसिंग वहाँ होती है. उसके बाद में ये फिलिंग एरिया है. यहाँ से उनकी फिलिंग करते हैं 500 ml और 1 लीटर के लिए जितने भी जूस है हमारे, जितने भी परवाई पार्ट हैं, यहाँ पे फुल्ली ऑटोमेटिक मशीन है. मशीन के द्वारा यहाँ पे फिलिंग पैकिंग की जाती है. అక్కడ మీరు చూసారు కదండి, ఆల్రెడీ మనకు అక్కడ మహాకషాయం అంది అవుతుంది కదండి, డైబెలెక్స్ మహాకషాయం అంది. ఆ మహాకషాయంకి ఏవైతే ప్రాసెసింగ్ ట్యాంక్స్ ద్వారా పైప్స్ ద్వారా పంపిస్తున్నారు కదా, అది ఇక్కడికి అంది రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి 1000 ml అంది ఇక్కడ ఫిలప్ అంది అండ్ ప్యాకింగ్ అంది ఇక్కడ అంది అవడం జరుగుతుందండి. అది 200 ml 100 ml అనమాట. అక్కడ మనకి సిరప్స్ ఏవైతే ఉంటాయో అక్కడంది అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మహాకషాయం, ప్రతి ఒక్క మహాకషాయం అనేది ఇక్కడంది మనకి ఫిల్లింగ్ ప్యాకింగ్ అంది అవుతుంది. ఏ విధంగా అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. कैसे हो रहे बताइए सर?
డైబల్ ఎక్స్ ఏ విధంగా అవుతుందంటే ఒకసారి తెలుసుకుందాం. బోలియనా సార్. आइए बस इससे दिखाते हैं जी. अभी इसका इंस्टॉलेशन का कुछ पेंडिंग है, वो चल रहा था, ओके. चेंज हुआ था. स्टोरेज टैंक है, स्टोरेज टैंक से मशीन के द्वारा ये मशीन को कनेक्ट कर दिया जाता है स्टोरेज टैंक से. ओके. वहाँ से ट्रांसफर लाइन के द्वारा इसमें ट्रांसफर स्टोरेज टैंक से सेम प्रोसीजर जैसे 200 ml का ఇక్కడ बता सकते हैं. ఓకే. అది మీరు పైప్స్ చూస్తున్నారు కదండి, అక్కడ పెద్ద పెద్దవి ఆల్రెడీ పైప్స్ ఉన్నాయి కదండి, లాంగ్ పైప్స్. అది మనకి ఇప్పుడు ఏదైతే డైబల్ ఎక్స్ మహాకషాయం ఉందో అది ప్రిపేర్ అయ్యి ఈ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి అయితే రావడం జరుగుతుందండి. ఈ స్టోరేజ్ ట్యాంక్లో అన్ని స్టోరేజ్ చేస్తారనమాట మనకి మహాకషాయస్ అన్ని. అవి స్టోరేజ్ అయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మనకి బాటిల్స్ పెట్టడం. ఇక్కడ ఏ క్యా హై సార్? ఓకే. ఇది బాటిల్స్ అనేవి క్లీన్ చేయడానికి యూజ్ చేసిన మిషన్ అంటండి. ఏదైతే మనకు మహాకషాయం బాటిల్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో పెట్టేసండి క్లీన్ అంతా చేస్తారంట ఆటోమేటిక్లీ. దాని తర్వాత ఈ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఈ విధంగా ఇక్కడ అన్ని మనకి బాటిల్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుందంటండి. ఏ రొటేట్ అవుతుంది సార్? రొటేట్ అయ్యి ఆటోమేటిక్ ఇక్కడ బాటిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ 2 పైప్ లైన్స్ త్రూ అనేది మనకి. ఓకే. నిన్న డీటాక్స్ చేశారండి, కల్తో డీటాక్స్ కియానా ఫిర్ ఇస్కే బాద్ మెయింటెనెన్స్ మే. నిన్న ఆల్రెడీ డీటాక్స్ మహాకషాయం అది చేయడం జరిగిందండి. నిన్న ఫిలప్స్ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ మనం మెయింటెనెన్స్లో అనమాట. అంటే ఎవ్రీడే వాళ్ళు క్లీనింగ్స్ అనేవి చేస్తారు. సో దట్ అందుకని చెప్పేసి ఇప్పుడు 2 లైన్స్లో అంది మనకు అవుతుంది అనమాట. ఇది కూడా అదే విధంగా 4 లైన్స్ అనేవి ఇక్కడ ఫిలప్ అంది అవ్వడం జరుగుతుందండి. సో ప్రాపర్లీ మీరు ఇక్కడ చూస్తే ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఏంటంటే గ్లాస్ మెథడ్స్, ఎటువంటి ప్లాస్టిక్ అనేవి ఇక్కడ లేదండి. క్లీన్లీ చాలా ప్రాపర్ క్లీన్ అండ్ నీట్గా అనేది ఈ విధంగా వీళ్ళు ప్యాకింగ్స్ అనేవి చేయడం జరుగుతుందండి. సో దట్ ఇక్కడికి ఇట్లా ఎప్పుడైతే ఫిలప్ అయిపోతుందో 200 ml ये फिलिंग मशीन होगी यहाँ पे. इसी कन्वेयर के ऊपर जैसे ही फिलिंग होगा, फिलिंग से आगे आएगा, वहाँ पे इनर लगेगा उस सेक्शन में जिसमें इनर लगता है. हाँ ओके. క్యాప్ ఇన్నర్ मतलब క్యాప్ సేమ్ అదే 200 ml ఏదైతే మనం చెప్పుకున్నామో అండి అదే విధంగా ఇక్కడ మనకు వస్తుంది. ఇది ఫిల్లింగ్ అవుతుంది. ఫిల్లింగ్ అయిన తర్వాత ఇదే విధంగా దీని నుంచి ఇట్లా బయటకు అంతే రావడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్యాప్స్ అయితే ఏవైతే క్యాప్స్ ఉన్నాయో మహాకషాయం క్యాప్స్, ఆ క్యాప్స్ అనేవి ఇక్కడ ఫిల్అప్ అంది అవడం జరుగుతుందండి. దీని తర్వాత ఇట్లా ఈ విధంగా అంది మనకి ఇక్కడికి అంది రావడం జరుగుతుంది. ఇది ఏంటో ఒకసారి కనుక్కుందామండి. पॉज ఇది सर ये क्या है सर? ये कैपिंग मशीन है. कैप लगता है, ऑटोमेटिक कैपिंग होती है इसमें. ओके ओके. कैप रख दी जाती है, कैप कन्वेयर के थ्रू कैप लगता है. ओके. बाद में फिर आगे कन्वेयर पे चला जाता है. ये क्या है सर? यहाँ इनर लगता है उसमें. इनर ओके ओके. अंदर का जो रहता है ना वाइट वाला है. సారీ అండి, ఇది క్యాప్కి కాదంటండి. మనకి ఎవ్రీ మహాకషాయంలో లోపల ఒక వైట్ ఇన్నర్ ఉంటుంది కదండి, అది ఉంటుందంట ఇక్కడ మనకి. అండ్ దీని తర్వాత ఇక్కడికి మనకి క్యాప్స్ అనేవి వస్తుందంట అండి. పైన ఏదైతే బ్లాక్ కలర్ క్యాప్ ఉంటుందో ఆ క్యాప్ అనేది ఇక్కడైతే మనకి ఫిల్ అవ్వడం జరుగుతుందంటండి. సో వీళ్ళు వైట్గా లోపల ఇన్నర్ కూడా ఎందుకు పెడుతున్నారంటే స్పిల్ అవ్వకంట, బయటకు అంది తులికిపోకుంటానా మనకి అంత ఫాస్ట్గా అంది లీకేజ్ అనేది అవ్వకంట అంది వైట్ ఇన్నర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మీకు ఎటువంటి లీకేజెస్ డ్యామేజెస్ అనేవి ఏమీ అవ్వవు, మీకు మీరు హ్యాపీలీ పర్చేస్ చేసుకోవచ్చు. फिर इसके बाद क्या होता है सर? कैपिंग होने के बाद आगे है ना, यहाँ पे ये सेक्शन है प्रिंटिंग का और स्टिकर लेबलिंग का है. सेम जैसे सेम चीज है. यहाँ पे जैसे ही बोतल कैप लग के आएगी, इसी कन्वेयर पे आगे चलता रहेगा. यहाँ पे स्टिकर लग जाएगा. स्टिकर लगने के बाद यहाँ पे प्रिंटर की यूनिट लग रही है, तो प्रिंट करके बैच नंबर वगैरह प्रिंट कर देगी. जैसे अभी आपने देखा इसमें डिटॉक्स मार्केशन में सेम इसी मशीन के द्वारा, ऑटोमेटिक मशीन के द्वारा ही लगा हुआ है. तो देखिए आप लोग देखिए बैच कोड वगैरह सब कुछ पे प्रिंट हो रखा है. ये यहाँ पे स्टिकर भी लगता है और बैच कोड भी प्रिंट करता है. MRP वगैरह एक्सपायरी वगैरह सब कुछ उसी पे रहता है. ये प्रिंट करता है. ఓకే. అండ్ ఇప్పుడు నేను చూసాం కదండి మహాకషాయం నేను డీటాక్స్ అయిందని చెప్పాం కదా. సో దట్ ఇదే విధంగా మనకు అది ఎప్పుడైతే క్యాప్ ఫిల్ అయిపోతుందో ఇక్కడికి వస్తుందంటండి. ఇక్కడ స్టిక్కరింగ్ అంతా మొత్తం అంతా ఏదైతే మహాకషాయం ఉంటుందో దాని స్టిక్కరింగ్ అంతా అవుతుందంట. అయిన తర్వాత ఏదైతే ఎంఆర్పి ఎప్పుడు ఏ డేట్లో తయారు చేశారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి అండ్ ఎక్స్పైరీ డేట్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో ఆ ఎక్స్పైరీ డేట్ ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రింటింగ్ అంది అవుతుందంటండి. ఏ డేట్లో చేస్తే అదే డేటే మనకి ఇక్కడ వేయడం జరుగుతుంది. అన్నీ ఫ్రెష్లీ అండి, ఏదో పూర్తిగా ఒక 2 సంవత్సరం క్రితం చేసిన ఓల్డ్ స్టాక్ అయితే కనుక వేయట్లేదు. ఆ రోజుకి ఆ రోజు టుడే ఏ రోజు చేసినట్టయితే ఆ రోజుకి ఆ రోజు మనకు చేయడం అనేది జరుగుతుంది. ఆజ్ बनाते तो आज का मैन्युफैक्चरिंग डेट लगाता है ना सर? हाँ, ఏ రోజుకి ఆ రోజే అవుతుందంటండి. ఏ రోజే మహాకషాయం చేస్తే ఆ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంది వేస్తారనమాట, ఎక్స్పైరీ డేట్ అంది వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం అంతా అయిపోయి బాటిల్స్ అనేవి ఇక్కడికి ఇలా బయటకు అంది వచ్చేయడం జరుగుతుంది. ఫైనల్ ఇది అంతా అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ ప్యాకింగ్ అంది చేయడం జరుగుతుందంటండి. మహాకషాయస్ పూరా మహాకషాయస్ ఏ హాయి అవుతానా సార్? అన్ని రకాల మహాకషాయస్ అన్నీ కూడా మనకి ఇక్కడే అనేది ఈ విధంగా అన్ని జరగడం జరుగుతుందండి. ప్రతిసారి ఆ బండిల్ మారుస్తారు అంతే అనమాట, దేనికి దానికి సపరేట్.
सेपरेट आप बंडल चेंज करते हैं ना सर, डिटॉक्स वाला? यहाँ पे जो रोल लगता है ना, हाँ। स्टिकर का जो रोल लगता है वो अलग अलग रहता है। जैसे Okay. डिटॉक्स का तो वो डिटॉक्स का रोल लगेगा, हाँ। डाइप्लेक्स का तो डाइप्लेक्स का लगेगा, सूडोपर्सन का, वो सभी का अलग अलग Change करते हैं आप, चेंज just। होता रहता है। एक्चुअली इसका पूरा बंडल आता है, रोल आता है, Okay. वो फिर इसमें लगता है, प्रिंट होकर निकलता है। జస్ట్ ఒక మనకి బండిల్ రోల్ అంది మాత్రమే చేంజ్ అవుతుందంటండి, దేనికి దాంది. అండ్ మిగతా ప్రొసీజర్ అంతా కూడా మనకి సేమ్ అంది ఉంటుంది అనమాట. ఏ కషాయం అంది చేంజ్ అవుతూ వాళ్ళు ప్రింటింగ్ అండ్ ప్యాకింగ్ అంది చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫైనల్ ప్యాకింగ్ అంది అయిపోయి ఇక్కడ ఈ విధంగా అంది మనకి పెట్టేయడం జరుగుతుంది అనమాట. ఏ రోజుకి ఆ రోజు మనకి సేల్ అయిపోతున్నాయండి. నెంబర్ ఆఫ్ సేల్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. వీళ్ళు అసలు స్టోరేజ్ పెట్టే ఛాన్స్ కూడా మనకి లేదు. మహాకషాయాస్ అనేది ఇలా ఇక్కడ వీళ్ళు పెడతారు, ఆటోమేటిక్గా అక్కడ మనకి స్టోరేజ్ యూనిట్ కంది వెళ్ళిపోతుంది అనమాట కంపెనీ దగ్గరికి, అక్కడ ఫైనల్ ప్యాకింగ్ వెళ్ళిపోతుంది. సరే एक बार बल्क ऑर्डर आए तो यहाँ से चलता है ना, कंपनी से नहीं, यहाँ से ही पूरा बल्क ऑर्डर है तो चलेगा, 5 लाख का 2 लाख का ऑर्डर है तो यहाँ से हमारे कंपनी के वेयर हाउस जाता है। हो, वेयर हाउस जाता है, यहाँ से डेली वेयर हाउस डिस्पैच होता है। ओके वेयर ओके हाउस से वहाँ से होता है पूरा। ఓకే. ఇక్కడ నుంచి కాదంటండి, ఇక్కడ నుంచి మనకి వేర్ హౌస్కి వెళ్తుందంట. వేర్ హౌస్కి వెళ్ళిన తర్వాత వేర్ హౌస్ నుంచి డైరెక్ట్గా అంది మనకి దానికి సపరేట్ అంది వెళ్తుంది అనమాట. ఎవరో మీరు స్టాక్ పాయింట్స్ వాళ్ళు 1 lakh కానీ 4 lakh కానీ ఆర్డర్ చేసుకున్నట్టయితే అది అక్కడ వేర్ హౌస్ నుంచి మనకి డిస్పాచ్ అనేవి చేయడం జరుగుతుంది. కంపెనీ ఓన్ వెహికల్స్ ఉన్నాయండి మనకి, ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ ఉంది తెలుసుకుందాం సార్. ये हमारा अर्क सेक्शन है, ड्रॉप सेक्शन बोलते हैं इसको, जैसे तुलसी ड्रॉप, फेनल ड्रॉप, डाइजेस्टिव ड्रॉप सेक्शन में जो भी हमारा हैं जो उसकी फिलिंग और पैकिंग का रहता है। ఓకే ड्रॉप सेक्शन है। ఓకే, ఇది వచ్చేసి మనకి అర్క్ అంటండి. ఏవైతే డ్రాప్స్ ఉంటాయో మనకి నాజల్ డ్రాప్స్ కానీ, తులసి డ్రాప్స్ కానీ, और क्या है सर, फेनल ड्रॉप है, डाइजेस्टिव ड्रॉप है, ఫెనల్ డ్రాప్స్ కానీ, డైజెస్టివ్ డ్రాప్స్ కానీ, ఏవైతే ఆ డ్రాప్స్ ఉంటాయో మనకి వేసుకునే డ్రాప్స్, ఆ డ్రాప్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఈ విధంగా అంది అవడం జరుగుతుందండి. సార్ అందరు దగ్గర బోలిए. अभी जैसे आप लोग देख पा रहे हैं ड्रॉप